Hello my dear friends, 10th maths pair of linear equations is two variables 3.2లో మనం ఏం చూద్దామండి ఫోర్త్ వన్ చూద్దామండి. ఫోర్త్ వన్ ఏంటండి, ఇక్కడ ఫోర్త్ వన్ కాదు కదా, ఫిఫ్త్ వన్ చూద్దామండి. ఇది ఫోర్త్ వన్ అయిపోయింది కదా, ఫిఫ్త్ వన్. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే రూట్లు వచ్చినాయండి. రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 3y ఈజ్ ఈక్వల్ టు 0, రూట్ 3x మైనస్ రూట్ 8y ఈజ్ ఈక్వల్ టు 0 అది వచ్చిందండి. రూట్లు వచ్చినాయి కాబట్టి మనం డెసిమల్స్ లాగా మార్చుకోలేం కదా, ఇక అంతే చేద్దామండి. చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయండి. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో నుండి ఎక్స్ వాల్యూ కనుక్కుందామా. రూట్ 2x ఈజ్ ఈక్వల్ రూట్ 2x కనుక్కోవాలంటే ఈ ప్లస్ రూట్ 3y అలా ఇటు వెళ్ళేటప్పటికి మైనస్ రూట్ 3y అవుతుందండి. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ రూట్ 3y బై రూట్ 2 అవుతుంది. అది ఎక్స్ వాల్యూ. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందామండి. మనం గుర్తుండటానికి ఈ బ్రాకెట్ వేసేసి మనం చూడగానే రావటానికి అయిపోయిందండి. దీన్ని మనం ఏం చేయాలి, సబ్స్టిట్యూషన్ మెథడే కదా, దీన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వాటి సెకండ్ ఈక్వేషన్ ఏమిటండి, రూట్ 3x కదా, ఎక్స్ విలువ వచ్చేసింది మనకు. ఎక్స్ ఏమిటి, రూట్ 3y బై రూట్ 2 వేసేసామండి. ఇది ఒక సెకండ్ విలువ రూట్ 3, ఎక్స్ బదులేమో ఇది వేసుకున్నాం, మైనస్ రూట్ 8y ఉందండి ఈజ్ ఈక్వల్ టు 0 ఇది వచ్చింది. ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవాలండి. ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ మనకు మైనస్ అవుతుంది. రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుందండి, రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుందండి, రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. హోల్ స్క్వేర్ రూట్ కొట్టుకుపోతే 3గానే మనకు మిగిలేది. ఎస్ అట్లా ఇక్కడ మనకు రూట్ 3 ఇంటూ రూట్ 3 3y బై రూట్ 2 అండి. రూట్ 2 ఉంది, మైనస్ ఉంది ఇక్కడ, మైనస్ రూట్ 8y ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలని ఏం చేస్తాం, ఎల్సిఎం కట్టుకునేది ఎల్సిఎం కట్టుకుందామండి. ఇక్కడేమో 1 ఉంది అనుకుందాం. రూట్ 2కి 1కి రూట్ 2నే కదా ఎల్సిఎం. ఎస్ రూట్ 2 అండి. రూట్ 2 ఈ రూట్ 2లో ఎన్నిసార్లు పోతుంది, ఒక్కసారి పోతుంది. ఒక మైనస్ 3y ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అండి. మైనస్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం చేసుకున్నాం చూడండి, మైనస్ 3y ఎస్ ఇక్కడ కొంచెం మళ్ళీ చేద్దాం చూడండి. ప్లస్ ఇంటూ మైనస్ 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 రూట్ 3 ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 వచ్చేస్తుంది. చెప్పాను కదా, 3y బై రూట్ 2 ఇది బ్రాకెట్ వేసుకుందామండి. మైనస్ రూట్ 8y ఈజ్ ఈక్వల్ టు 0 ఇది కదా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి మనం వీటిని మల్టిప్లై చేసుకోవాలి కదా. మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ రూట్ 3y బై రూట్ 2 రాసేసుకొని ఇది చేసేటప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ రూట్ 8y ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనం ఏం చేయలేదండి, ఇది చేస్తే మనకు ఈ బ్రాకెట్లోనే ఉంది, మైనస్ రూట్ 3y బై రూట్ 2 వచ్చింది. దీనికి ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసేటప్పుడు ఈ సింబల్స్ కూడా మల్టిప్లై చేయాలి కదా. మైనస్ ఇంటూ మైనస్ రూట్ 3y బై రూట్ 2, మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకు మల్టిప్లై చేసామంటే బ్రాకెట్లో ఉన్నాయి కదా, బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ సింబలే కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ 8y ఈజ్ ఈక్వల్ 0. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఈ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనం ఎల్సిఎం కనుక్కోవాలి కదా. దీనికి ఇక్కడ 1 ఉంది అనుకుందామండి. రూట్ 2 ఎల్సిఎం. ఎస్ రూట్ 2లో ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి కదండి. ఒక మైనస్ 3y ప్లస్ ఎస్ ఒకటి రూట్ 2లో ఎన్నిసార్లు పోతుంది, రూట్ 2 ఇంటూ రూట్ 8 కదా. ఇప్పుడు 1 రూట్ 2లో ఎన్నిసార్లు పోతుందండి, రూట్ 2 టైమ్సే కదా. రూట్ 2 ఇంటూ దీన్ని న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోవాలి కదా, రూట్ 8. మనం చూద్దాం చూడండి, రూట్ 2 ఇంటూ రూట్ 8 అండి.
దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, 2 × 8గా రాసుకోవచ్చు కదా. అప్పుడు మనకు √16 వస్తుంది. √16 2 8s are 16. అప్పుడు దీనికి స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేరే కాబట్టి 4ఏ కదా వచ్చేది ఆన్సరు. √16కి 4ఏ కదండి, 4 4s are 16ఏ కదా, 4 వస్తుంది. ఎస్, ఇక్కడే కదా మనకు 4y వస్తుందండి. 4y = 0. మనకి ఇది ఎట్లా వచ్చింది తెలుసా, 1 √2లో √2 టైమ్స్ పోయిందండి. √2 × √8 అండి. √2 × √8 మల్టిప్లై చేస్తే ఒక √2 కింద తీసుకొస్తే ఒక దాని కింద తీసుకొస్తే 2 × 8 16 అండి. ఇప్పుడు √16 అంటే దాని అర్థం ఏంటి, 4 × 4ఏ కదా, మనం ఇది తీసేసుకోవచ్చు కదా, 4ఏ కదా ఆన్సరు. ఎస్, అది. అదేవిధంగా √9 ఉందనుకోండి, దానికి 3 పర్ఫెక్ట్ స్క్వేరే కదా, రాసేసుకున్నామండి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అని రాసేసేయండి. ఇక్కడ √2 × 0 ముందు చేద్దాం ఉందండి. 1 × నెక్స్ట్ +4y ఎస్, ఏం చేసాం, 1 - 3y ప్లస్ 1 4y ఈజ్ ఈక్వల్ టు పెట్టాం. దీన్ని మల్టిప్లై చేద్దాం. 0 × √2 ఏమవుతుంది, -y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0నే కదా, ఎంత వేసినా కూడా 0నే కదా. ఎస్, -3y + 4y అవుతుంది. ఏది ఎక్కువ అండి, ప్లస్ ఎక్కువ కదా ఇక్కడ, 4y ఎంత ఎక్కువ, y ఎక్కువ. y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి మనకు, 0 వచ్చింది. ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చిందండి మనకు. దీన్ని ఇంకో దాంట్లో ప్రతిక్షేపిద్దాం. దీన్ని 3 దీన్ని 4 అనుకుందాం. పుట్ 4 లేకపోతే y వాల్యూ ఇన్ ఈక్వేషన్ ఎందుట్లో పెట్టుకుందాం, 1లో వేసుకుందామా. ఈక్వేషన్ 1లో ఏంటండి, √2x ప్లస్ √3y = 0. ఇది ఈక్వేషన్ 1 అండి. ఇప్పుడు y వాల్యూ వచ్చినప్పుడల్లా మనం ఏం రాద్దామండి, y వాల్యూ వచ్చినప్పుడల్లా 0 రాసేద్దామా. ఎస్, √2x x వాల్యూ మనకు వచ్చిందా ఇందాక, x వాల్యూ రాయలేదు కదా. √2x ప్లస్ √3y అంటే మనకు 0 వచ్చింది, 0. ఎస్, √2x ఇది మనం మల్టిప్లై చేస్తే 0 × √3 0నే కదా, ఈజ్ ఈక్వల్ టు 0. మనం x వాల్యూ కదా కనుక్కోవాల్సింది. x ఈజ్ ఈక్వల్ టు 0/√2 వస్తుంది. ఇక్కడ అంతే కదండి, √2x + 0 = 0. x వాల్యూ కనుక్కోవాలంటే √2x అంటే √2 × x కదా, బై అవుతుంది. 0/2 0/2 ఏమవుతుందండి, 0నే. ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూడవలసింది మీరు ఈ √2లో వచ్చినప్పుడే కొంచెం జాగ్రత్త చూడాలండి. ఏం లేదు, ఇది ఇచ్చాడండి, ఇది ఇస్తే √2x మనం ఈ ప్లస్ √3y ఇటు చూడ మైనస్ అవుతుంది. x /√2 వస్తుంది. ఇది x మనం కనుక్కున్నామండి. x -√3y/√2 అది థర్డ్ అనుకున్నాం. దాన్ని ఇంకొక ఈక్వేషన్ తీసుకొచ్చి ఆ ఈక్వేషన్లో వేసేసామండి. వేసిన తరువాత ఇదిగో ఎట్లా √3x బదులు ఇది వేసేసాము, బ్రాకెట్ -√8y = 0. ఇక్కడే చూడాలండి, ఈ రూట్ని మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ √3 × √3 3yకి y వేసుకున్నాము /√2. ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ ఓపెన్ చేయాలంటే సింబల్స్ని మల్టిప్లై చేసుకోవాలి కదా. √3 -√3y/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √8y = 0. ఇక్కడ ఏమీ లేకపోతే డినామినేటర్ 1 ఉన్నదనుకోవచ్చు కదా. ఈ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం ఏం చేసామంటే ఈ ఎల్సిఎం కనుక్కున్నామండి. ఈ ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఇక్కడ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎస్, ఎల్సిఎం కనుక్కున్నామండి. ఇక్కడ √3y/√2 ఎల్సిఎం ఎట్లా కనుక్కున్నాం, ఇదిగో ఎల్సిఎం √2 ×
మనకి √2 కదా, √2లో ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి. ఒక్క -3y ప్లస్ √8/1 ఉంది కదా, 1 ఎన్నిసార్లు పోతుంది, √1 √2లో √2 టైమ్స్ పోతుంది. ఇక్కడే √8ను √8 ఇంటూ √2 టైమ్స్ పోతుంది కదా, ఇంటూ √2. ఇక్కడ మల్టిప్లికేషన్ ఎప్పుడే చూసుకోవాలి. 8 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. దేర్ఫోర్ 4 వచ్చింది ఆన్సర్ మనకు. అది 4y వేసుకున్నాం, అట్లా వచ్చిందండి. ఎస్, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 1 - 3y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు √2 × 0 √2 × 0. 0ని ఎంతతో మల్టిప్లై చేసినా కూడా 0నే వస్తుంది, 0. దేర్ఫోర్ -3y ప్లస్ 4y ప్లస్ మిగులుతుంది, ఎన్ని y మిగులుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనము ఈ y వాల్యూని పుట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 తీసుకున్నాం. 1లో y వాల్యూ వేసేసాము. √2x ప్లస్ √3y, y ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు 0 × √3 0నే అవుతుంది కదా, √3x ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కోవాలి. x ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 0 ఉంది, √2 × x కాబట్టి ఇది బైగా వచ్చేస్తుంది, 0/√2. 0/√2 ఎంత అయినా కూడా 0నే. x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసిందండి. మనకు y ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏదైనా చెక్ చేయాలనుకోండి, చెక్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం. చూడండి, ఇది తీసుకుందామా, √2x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు √2 × x అంటే 0, √3 × y అంటే 0. ఎస్, 0 × √2 ఎంతో మల్టిప్లై చేసినా కూడా 0నే వస్తుంది కాబట్టి 0నే. ఎస్, మనకు కరెక్ట్గా వచ్చింది కదండి. ఎస్, ఇది మనం చక్కగా కొంచెం జాగ్రత్తగా చేయటంలోనే ఉంది, ఎందుకంటే రూట్స్ వచ్చినాయి కాబట్టి.